హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. మనం ఈరోజు డిమార్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో 4వ భాగం డిస్కషన్ చేస్తున్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడలేదంటే ఫస్ట్ ఆ 3 వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి. మనం ఇక్కడ డిస్కషన్ చేయబోయే స్టాక్స్ రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసినాము. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ చేయబోతాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్ షీట్, 2 ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, థర్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఒకటి వచ్చి మేకర్ పర్స్పెక్టివ్, 2 యూజర్ పర్స్పెక్టివ్. మేకర్ పర్స్పెక్టివ్ అంటే ఈ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేశారు, సో వాళ్ళ దృష్టిలో చూడడం అనమాట. ఈ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చార్టెడ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు అన్ని లెడ్జర్ ఎంట్రీస్, ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, బిల్స్ ఇవంతా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. మనం ఈ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలంటే మనకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అది ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే సరిపోతుంది అనమాట. ఉదాహరణకి మనం ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నాము. ఆ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలియని అవసరం లేదు. అవి ఎలా యూజ్ చేయాలో తెలిస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఈ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు అవసరం లేదు. సో మనం ఎలా యూజ్ చేసుకోవాలో అది తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉంది. ఈ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ డిస్కషన్ చేస్తాము. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఇండివిజువల్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ప్రీవియస్ ఇయర్ స్టేట్మెంట్ మీద డిపెండ్ కాదనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అనొచ్చు, లేదంటే పిఎల్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తాం. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. అంటే ఈ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2019ది. సో ఇక్కడ హెడ్డింగ్స్ మనకి ఇక్కడ నోట్స్ అని ఉంది. తర్వాత ఇక్కడ 31st March 2019, 31st March 2018. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ స్టేట్మెంట్, ఇది 2019 స్టేట్మెంట్. అంటే ఇది 2018 స్టేట్మెంట్, ఇది 2019 స్టేట్మెంట్. అంటే ఇక్కడ నోట్స్ ఉంది. ఈ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇన్కమ్, అనదర్ వన్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఇన్కమ్ చూస్తాము. సో ఇన్కమ్ అనేది ఫస్ట్ లైను రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే మనం ఇప్పుడు డిమార్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. డిమార్ట్ మెయిన్ బిజినెస్ ఏమిటంటే రిటైల్ షాపింగ్. డిమార్ట్ రిటైల్ షాపింగ్ వల్ల ఇంత రెవెన్యూ జనరేట్ చేశారు. ఇక్కడ అమౌంట్ క్రోడ్స్లో ఉంది. సో 2019లో 20,004 crores, 2018లో 15,033 crores రెవెన్యూస్ వచ్చినాయి. అంటే 2018తో కంపేర్ చేస్తే 2019లో 5,000 crores ఇంక్రీజ్ అయింది. సో మనం ఇప్పుడు ఈ రెవెన్యూ ఎలా ఉందో డీటెయిల్గా చెక్ చేయాలి. సో ఇక్కడ ఏముందంటే నోట్ 26. సో కింద నోట్ 26 అనేది ఉంది. సో దాన్ని మనం చెక్ చేయాలి. సో దానికోసం నేను అనదర్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇది ఆ పీడిఎఫ్ ఫైలు. సో దీంట్లో ఇక్కడ 26 ఉంది, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఫస్ట్ ఇక్కడ సేల్స్ ఆఫ్ గుడ్స్. సేల్స్ ఆఫ్ గుడ్స్ ఎంత వచ్చిందంటే 21,906 crores. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ గుడ్స్ ఆన్ అప్రూవల్ బేసిస్, ఇది ఎంత ఉందంటే 75 crores. సో ఇక్కడ దీని మీనింగ్ ఏమిటంటే, సో మనం ఏదైనా డిమార్ట్లో కొన్నామంటే 7 days వరకు మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది 31st March 2019 జనరేట్ చేసినారు. సో ఆ రోజుకి 75 crores బిజినెస్ చేసినారు. ఆ రోజు ఆ బిజినెస్ వచ్చి మళ్ళీ 7 days తర్వాత రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ అమౌంట్ 75 crores. సో తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్, అంటే రిటర్న్ వాళ్ళు సేల్ చేసినారు, 63 crores రిటర్న్ రాలేదన్నమాట. కాబట్టి అది ప్రాబ్లం లేదు. సో సేల్స్ ఆఫ్ గుడ్స్ ఆన్ అప్రూవల్ బేసిస్ ఈ అమౌంట్ ఇక్కడ యాడ్ చేసినారు, తర్వాత ఇది ఇక్కడ మైనస్ చేసినారు. సో ఫైనల్గా 21,917 crores. దీని మీద వాళ్ళు ట్యాక్స్ ఎంత పే చేసినారంటే 1950 crores ట్యాక్స్ పే చేసినారు. అలాగే అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ 37 crores. ఈ రెండు యాడ్ చేసినారు, తర్వాత దాంట్లో నుండి ఇది మైనస్ చేసినారు, తర్వాత ఇంత అమౌంట్ మిగిలింది. దాంట్లో నుండి ట్యాక్స్ ఈ అమౌంట్ మైనస్ చేస్తే ఫైనల్గా మనకు 20,004 crores వచ్చింది. ఇది రెవెన్యూ అనమాట. సో ఆ రెవెన్యూ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, 20,004 crores. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ ఎంత ఉందంటే 48 crores ఉంది. సో దీనికి ఇక్కడ నోట్ 27 ఉంది.
సో మళ్ళీ ఇక్కడ మనం నోట్ 27 చూడాలి. సో నోట్ 27 అదర్ ఇన్కమ్ 31st March 2019 ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే డిమార్ట్ వాళ్ళు బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసింటారు. సో దానికి సమ్ ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది అనమాట. సో అది ఎంత వచ్చిందంటే 23.59 crores. అలాగే రెంట్స్ 3.6 crores, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 11.35 crores. అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సేల్ చేస్తారో దానికి 11.35 crores వచ్చింది. ఇక్కడ ఎక్స్చేంజ్ గెయిన్ ఉంది. డిమార్ట్ వాళ్ళు ఫారిన్ కరెన్సీ వచ్చి ఉంటుంది, అది ఎక్స్చేంజ్ చేసినప్పుడు వాళ్ళకు ఇంత అమౌంట్ వచ్చిందనమాట. అది ఎంత అంటే 5.98 crores. మిస్లేనియస్ ఇన్కమ్ 2.82 crores. ఇదంతా యాడ్ చేస్తే 48.35 crores. దీన్ని అదర్ ఇన్కమ్ అంటారు. సో అదర్ ఇన్కమ్ అనేది మెయిన్ బిజినెస్ కాకుండా అదర్ వేస్లో వచ్చింది. సో దాన్ని అదర్ ఇన్కమ్ అంటారు. సో దీన్ని యాడ్ చేస్తే మనకు 20,052 crores వచ్చిందనమాట. ఇది అంత రెవెన్యూ. ఈ రెవెన్యూను మనం ఇంకొక వర్డ్స్లో టాప్ లైన్ అనొచ్చు. 2019లో వీళ్ళు ఇంత రెవెన్యూ జనరేట్ చేసినారు. ఈ రెవెన్యూ జనరేట్ చేయాలంటే వాళ్ళు దానికి సమ్ ఎక్స్పెన్సెస్ చేయాలి. సో ఆ ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్లో పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో డిమార్ట్ వాళ్ళు రీటైల్లో గ్రాసరీస్ అమ్ముతున్నారు. సో దానికి ఇంత అమౌంట్ స్పెండ్ చేసినారనమాట. అదెంతంటే 17,445 crores. అదే 2018లో 12,846 crores. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో దీనికి ఇక్కడ నోట్స్ 28 ఉంది. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే 31st March 2019 అది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్ అప్పటి వరకు వాళ్ళు బిజినెస్ చేసింటారు, అయినా కూడా కొన్ని వస్తువులు మిగిలిపోయింటాయి అనమాట. సో ఆ వస్తువులన్నీ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ క్యారీ ఫార్వర్డ్ చేసింది చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటారు. అది ఎంత ఉందంటే 444 crores. సో ఇది దీంట్లో నుండి ఇది మైనస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ది. సో అందువల్ల ఇది మైనస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నోట్ 28 చూస్తాం. ఇది నోట్ 28. ఇక్కడ క్లోజింగ్ స్టాకు, ఓపెనింగ్ స్టాక్ ఉంది. క్లోజింగ్ స్టాకు 1608.65 crores, ఓపెనింగ్ స్టాక్ 1164 crores. ఈ 1164 crores ఏమంటే ప్రీవియస్ ఇయర్లో మిగిలిన స్టాక్ అనమాట. ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో 1164 crores ఉంది, అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఆ అమౌంట్ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్. తర్వాత మార్చ్ 2019 ఎండింగ్కు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది. ఈ క్లోజింగ్ స్టాకు 2019 ఎండింగ్లో 1608.65 crores ఉంది. సో ఇది 2020 క్యారీ ఫార్వర్డ్ అయ్యి 2020లో ఇది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ నోట్ 29. దానికి ఏమంటే ఇక్కడ 355 crores ఉంది. అంటే సో డిమార్ట్ వాళ్ళు ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాల. సో దానికోసం 355 crores స్పెండ్ చేసినారు. దీంట్లో చైర్మన్, సిఇఓ వీళ్ళ శాలరీస్ అన్నీ కలుస్తాయి. మనం నోట్ 29 చూస్తాం. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 2018-2019. ఇక్కడ శాలరీస్, అలవెన్సెస్ అండ్ అదర్స్. సో దీనికి ఇక్కడ 294 crores స్పెండ్ చేసినారు. ప్రీవియస్ ఇయర్ 229 crores. తర్వాత ఎక్స్పెన్స్ ఆన్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్, అంటే ఎంప్లాయీస్కి స్టాక్స్ అలాట్ చేసినారు, దానికి ఎంత స్పెండ్ చేసినంటే 17.15 crores. ప్రావిడెంట్ ఫండ్కు 18 crores, ఎంప్లాయీ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ 25 crores. ఇవంతా కలిపితే 355.42. అదే ప్రీవియస్ ఇయర్లో చూస్తే 282.59 crores. సో అది ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ ఉంది, అది 47.21 crores. ఇదేమిటంటే డిమార్ట్ వాళ్ళు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ వచ్చి 47.21 crores. దానికి నోట్ 30 ఉంది. నోట్ 30 చూడండి. ఫైనాన్స్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఇది వచ్చి 0.85 crores. ఇంట్రెస్ట్ ఆన్ నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ 34.01 crores. ఇంట్రెస్ట్ అదర్స్ 11.91 crores. సో ఇవంతా కలిపితే 46.77. మళ్ళీ ఫైనాన్స్ ఛార్జెస్ 0.44, అంతా కలిపితే 47.21. ఇది ఇక్కడ మెన్షన్ చేసినారు. తర్వాత డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్స్ ఎక్స్పెన్స్ అది 212.49 crores. దానికి నోట్ 31. డిప్రిషియేషన్ అంటే మనం ఏదైనా ఒక కంప్యూటర్ కొన్నాం అనుకోండి, దాని ప్రైస్ ఇప్పుడు 50,000. ఆ కంప్యూటర్ లైఫ్ టైం 5 years అనుకోండి.
సో ఇప్పుడు 50,000 ఉండేది నెక్స్ట్ ఇయర్కు 10,000 తగ్గి 40,000 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు 10,000 తగ్గి 30,000 అవుతుంది. అలా 5 ఇయర్స్ అయ్యాలకు ఆ కంప్యూటర్ వాల్యూ 0 అవుతుంది అనమాట. అది డిప్రిషియేషన్. సో దాని వాల్యూ ఎంత ఉందంటే 212 crores. దాని నోట్ 31 డిప్రిషియేషన్ అండ్ అమర్టైజేషన్ ఎక్స్పెన్స్. ఇక్కడ టాంజిబుల్ అసెట్స్ 203 crores, ఇంటాంజిబుల్ అసెట్స్ 8.99, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ 1.15, అంతా కలిపితే 213.16. తర్వాత క్యాపిటలైజ్డ్ 0.67. ఇవంతా కంబైన్ చేస్తే 212.49 crores. ఇది డిప్రిషియేషను. అది పిఎల్ స్టేట్మెంట్లో మెన్షన్ చేసినారు. సో ఇక్కడ ఉంది అది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ఇది 1014 crores ఉందండి. అంటే ఇది లార్జ్ అమౌంట్. ఈ లార్జ్ అమౌంట్ దీన్ని ఎలా స్పెండ్ చేసినారు అనేది ఇక్కడ నోట్ 32లో మెన్షన్ చేసినారు. మనం నోట్ 32 చెక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ కాంట్రాక్ట్ లేబర్ ఛార్జెస్ దానికి 422 crores స్పెండ్ చేసినారు. ఇది బిగ్ అమౌంట్. అంటే డిమార్ట్లో వర్క్ చేయడానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళందరికీ శాలరీస్ 422 crores స్పెండ్ చేసినారు. తర్వాత రెంట్ దాని రెఫర్ నోట్ 37 దానికి 75 crores స్పెండ్ చేసినారు. సో మనం 37కి వెళ్దాం. ఇక్కడ 37. సో వాళ్ళు ఎలా స్పెండ్ చేసినారనేది ఇక్కడ ఉంది. లీజ్ రెంట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్డ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ 75 crores. ఓకే, బ్యాలెన్స్ షీట్ డేట్ ఫర్ ఎ పీరియడ్ నాట్ లేటర్ దెన్ 1 year 83 crores. ఫర్ ఎ పీరియడ్ లేటర్ దెన్ 1 year అండ్ నాట్ లేటర్ దెన్ 5 years 216 crores. ఫర్ ఎ పీరియడ్ లేటర్ దెన్ 5 years 14.84 crores. సో ఇక్కడ ఇది 75 crores ఉంది. అది అక్కడ రెంట్స్ మెన్షన్ చేసినారు. పైకి వెళ్ళండి. ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్యూయల్ ఛార్జెస్ 152 crores. అలాగా ఒక్కొక్కటి అంతా మెన్షన్ చేస్తే ఇక్కడ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 209 crores. ఇవంతా కంబైన్ చేస్తే 1014.97 crores. సో అది ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 18,630.93 crores. ఇది రెవెన్యూ, ఇది ఎక్స్పెన్సెస్. సో దీంట్లో నుండి ఇది తీసేస్తే మనకు ఈ అమౌంట్ వస్తుంది అనమాట. ఇది ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ లాస్ అన్ ఆర్ అసోసియేట్. ఇది ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ లాస్ ఆఫ్ అన్ అసోసియేట్. సో ఇక్కడ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందంటే 1421 crores ఉంది. ఇప్పుడు దీనికి మనం ట్యాక్స్ కట్టాలి. సో ఆ ట్యాక్స్ ఇక్కడ ఉన్నది ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో కరెంట్ ట్యాక్స్ 509 crores. తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఎర్లియర్ పీరియడ్స్. అంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఎక్కువ కట్టింటారు, అది వెనక్కి కూర్చుంటుంది, అది బ్రాకెట్లో ఉంది. సో దీంట్లో నుండి ఇది తీసేయాలా. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ 18 crores, ఇది యాడ్ చేయాలా. దీంట్లో నుండి ఇది మైనస్ చేయండి, తర్వాత ఇది యాడ్ చేయండి. అప్పుడు మనకు 519.48 crores వస్తుంది. ఈ అమౌంట్ దీంట్లో నుండి మైనస్ చేస్తే అప్పుడు మనకు ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 902 crores. సో దీన్ని నెట్ ప్రాఫిట్ అనొచ్చు, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అనొచ్చు. ఇక్కడ కరెంట్ ట్యాక్స్ 509 crores, అది నోట్ 33. మనం ఇప్పుడు నోట్ 33 చూడాలి. ఇక్కడ నోట్ 33. ఓకే, సో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉన్నాయి. కరెంట్ ట్యాక్స్, సో దీంట్లో 509 crores. టోటల్ కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ 500.78 crores. తర్వాత బి సెక్షన్ ఉంది. ఇవంతా కంబైన్ చేస్తే మొత్తం ట్యాక్స్ 518.80 crores. సో ఇక్కడ సమ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, అది లిటిల్ బిట్ డిఫరెన్స్ కాబట్టి స్కిప్ చేయండి. టోటల్గా ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎంతంటే 902.46. ఇది వీళ్ళ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. సో అది ఎంత ఉందంటే 14.46 ఉంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది తర్వాత మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ వాల్యూ గెట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డిస్కషన్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ డిస్కషన్ చేసిన తర్వాత మనం ఎర్నింగ్ పర్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెక్ చేస్తాం. ఇది ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. అలాగే ప్రతి కంపెనీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. దాన్ని క్వార్టర్ రిజల్ట్స్ అంటారు. సో ఆ క్వార్టర్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనము ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ కావచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీట్ డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.